హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో బండి మీద చేసే స్టైల్‌లో వెజ్ నూడిల్స్ ఇంట్లోనే ఎవ్వరైనా సరే ఈజీగా చేసుకునే సింపుల్ ప్రాసెస్ విత్ టిప్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ ప్రాసెస్ వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. ఫస్ట్ నూడిల్స్‌ని ఉడికించుకోవడం కోసం గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కాస్త హీట్ చేయండి. నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇందులో 200 గ్రాముల వరకు పచ్చివి రా నూడిల్స్ వేసేసుకొని ఒకసారి కలిపి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ నూడిల్స్‌ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించేసుకోకుండా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువగా మీరు నూడిల్స్‌ని కలుపుతూ ఉడికించారంటే నూడిల్స్ బ్రేక్ అయిపోతాయన్నమాట. సో, ఒక 20-30 నిమిషాల తర్వాత మీరు చెక్ చేస్తే నూడిల్స్ ఈ విధంగా చూడ్డానికి పలుకుగానే ఉన్నట్లు అనిపిస్తాయి గానీ, విరిపితే చాలా ఈజీగా బ్రేక్ అయిపోతాయన్నమాట. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, ఇందులో వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకొని, ఆ నూడిల్స్‌లో ఉండే వేడికి ఇంకా ఎక్కువ మగ్గిపోకుండా పైన కొద్దిగా చల్లనీళ్ళైతే వేసేసుకొని, ఈ నూడిల్స్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్‌ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక లోతైన ఐరన్ కడాయి గానీ, లేకపోతే స్టీల్ కడాయి అయినా పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక ఇంచి అల్లం, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చిని చిన్న పీసెస్ లాగా చాప్ చేసి వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా క్యాబేజ్ వేసుకోండి. అలాగే పొడవు ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా వేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లో ఉంచి ఒక 50% కుక్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ అయిపోయినా మనకి మెత్తగా అయిపోతాయన్నమాట. సో, అందుకని హై ఫ్లేమ్‌లో మనం వెజ్జీస్‌ని బాగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి కలపండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్, 1½ టేబుల్ స్పూన్ల వరకు టొమాటో సాస్ వేసుకొని, ఈ సాస్‌లన్నీ కూడా కూరగాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలపండి. మంటని మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉంచి 2 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత, ఇందులో చిటికెడు పంచదార, మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపి, ఇవన్నీ ఇలా వేగుతూ ఉండగా ఇప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ అన్నీ కూడా వేసుకోవాలి. మరి స్పీడ్‌గా గరిటెతో కలపకుండా కాస్త స్లోగానే వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని వైపులకి నూడిల్స్‌ని టర్న్ చేసుకుంటూ సాస్‌లు, వెజ్జీస్ బాగా కలిసేలాగా కలిపి, ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే మీరు కాస్త అజినమోటో ఒక చిటికెడు వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇప్పుడు ఈ మసాలాలు నూడిల్స్‌కి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఫోర్క్ అలాగే గరిటెతో రెండింటితో కూడా పైనుంచి కిందకి కలుపుతూ ఉన్నారంటే మీకు ఈవెన్‌గా కలుస్తాయన్నమాట. ఫైనల్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని, వేడి వేడిగా మీరు ఈ వెజ్ నూడిల్స్‌ని సర్వ్ చేసుకున్నారంటే సూపర్బ్‌గా వస్తాయండి. ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఇంట్లోనే చాలా సింపుల్‌గా వెజ్ నూడిల్స్‌ని ప్రిపేర్ చేసుకొని మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో, ఎంత నచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.